ఈ వీడియో జస్ట్ ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళ కోసం మాత్రమే. అంటే రీసెంట్‌గా ఛానల్ పెడతారు కదా! వాళ్ళ కోసం మాత్రమే. ఈరోజు ఒక థంబ్‌నెయిల్ అయితే చేద్దాము. ముందు పిక్సెల్ యాప్ ఓపెన్ చేసుకొని అందులో మనం 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే ఇమేజ్ సైజ్ అని ఉంటది. ఇమేజ్ సైజ్‌లో యూట్యూబ్ రేషియో అయితే పెట్టుకోవాలనమాట. సో, ఈ యూట్యూబ్ రేషియో పెట్టుకున్నాక మనకి ఏదైతే కలర్స్ కావాలో అవన్నీ మనకి కింద అయితే ఉంటాయన్నమాట. సో, ఫోర్త్ ఆప్షన్‌లోనే మనకి ఫ్రమ్ గ్యాలరీ ఓపెన్ చేస్తే మన ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో అవి మనం అవుట్‌పుట్ అయితే తీసుకోవచ్చు. యాక్చువల్లీ చాలామంది నార్మల్‌గా ముందు థంబ్‌నెయిల్స్ అనేవి పెడతారనమాట. సో, అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో. మీరు ప్రొఫెషనల్‌గా కావాలనంటే ఈ వీడియో కాదు. ప్రొఫెషనల్ థంబ్‌నెయిల్స్ ఎలా చేయాలనేది కూడా నేను వీడియో చేశాను. ఫోటోషాప్‌లో కూడా నేను థంబ్‌నెయిల్స్ చేశాను. అండ్ అదేవిధంగా మొబైల్‌లో కూడా ప్రొఫెషనల్‌గా ఎలా చేయాలనేది కూడా వీడియోస్ చేశాను. ఈ వీడియో జస్ట్ బిగినర్స్ కోసం మాత్రమే. అంటే ఇప్పుడిప్పుడే యూట్యూబ్‌లోకి వచ్చాము, ఇప్పుడిప్పుడే థంబ్‌నెయిల్ చేస్తున్నాం అన్నోళ్ళకి. సో, ఇలా మనం ఒక ఇమేజ్‌ని అయితే తీసుకున్నాము. ఇమేజ్ తీసుకొని ఒక పిక్చర్‌ని అయితే తీసుకొని మనం సెట్ చేసుకోవాలి. ఫ్రమ్ గ్యాలరీలోకి వెళ్తే బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ కింద మారుతుంది. అదేవిధంగా మనకి ఫోటో మీద రావాలన్నది కూడా నేను చూపిస్తాను. అండ్ వీటి మీద చాలా వీడియోస్ చేశాను పిక్సెల్ ల్యాబ్ మీద. లైక్ మొత్తం ఫుల్ ట్యుటోరియల్స్ చేశాను. అదేవిధంగా కోర్స్ చేశాను. ఒక 30 వీడియోస్ చేశాను దీని మీద. సో, నేర్పించాను. అవన్నీ పెట్టాను. ఇప్పుడు కూడా నాకు అడుగుతున్నారనమాట సింపుల్ థంబ్‌నెయిల్ ఎలా చేయాలని. సో, అందుకే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. స్క్రీన్ని కొంచెం రొటేట్ చేస్తే మీకు ఇది క్లియర్‌గా కనిపిస్తుంది. మీరు ఏ థంబ్‌నెయిల్ చేసినా ఒక ఐడియాతో థంబ్‌నెయిల్ అనేది చేయాలి. సో, ప్రొఫెషనల్ థంబ్‌నెయిల్స్ ఫ్యూచర్‌లో నేను చెప్తాను. టెక్స్ట్ మీద క్లిక్ చేసి మనం ఇక్కడ టెక్స్ట్ అనేది తెలుగులో రాసుకుంటున్నాము. ఎందుకంటే తెలుగు థంబ్‌నెయిల్స్ కాబట్టి. ఇక్కడ నేనేం రాస్తున్నానో ఒకసారి చూడండి. నా మొదటి కెమెరా అనేది నేను రాస్తున్నాను అనమాట. సో, మీరు ఇది కెమెరా అనేది ఇంగ్లీష్‌లో రాసుకోవచ్చు, తెలుగులో రాసుకోవచ్చు. మీ ఇష్టం, మీ ఒపీనియన్ బట్టి ఉంటుంది. సో, మీరు మ్యాటర్ అనేది మీ క్రియేటివిటీని బట్టి ఆధారపడి ఉంటుంది. అండ్ వీడియోలో ఏమైతే ఉందో ఆ మ్యాటర్ అనేది రాసుకోవాలన్నమాట. అండ్ ఇంకొకటి చాలామంది అడుగుతున్నారు ఈ ఫాంట్స్ని ఎక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ ఫాంట్స్ని ఎలా ఇన్స్టాల్ చేయాలనేది అడుగుతున్నారు. వాటి మీద నేను వీడియోస్ చేశాను, బట్ ఎవరు చూడలేదు. బట్ మళ్ళీ చేస్తే బాగోదు కదా అని చెప్పి నేను చేయట్లేదు అనమాట. చాలా వీడియోస్ ఉంటాయి యూట్యూబ్లో కూడా, ఒకసారి సెర్చ్ చేసి చూడండి. మనం కూడా చేసాము దీని మీద ఫాంట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటనేది. నేను సింపుల్ థంబ్‌నెయిల్స్కి ఎప్పుడు వాడేది రాంభద్ర ఫాంట్. అది మీరు డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట ఫాంట్స్ని. ఇంపోర్ట్ చేసుకుంది కూడా మీరైతే చూసుకోండి. అండ్ కలర్ అయితే చూసుకుంటాం, కలర్ అయితే పెట్టుకుంటాం అనమాట. నేను ఇప్పుడు ఏమనుకుంటున్నానంటే బ్యాక్గ్రౌండ్ అనేది మనకి రెడ్ కలర్ రావాలి అండ్ టెక్స్ట్ అనేది వైట్ కలర్ రావాలి. ఇదే నా కాన్సెప్ట్. అండ్ నేను సైడ్స్ అనేవి పెంచుకుంటున్నాను. ఏదైతే బ్యాక్గ్రౌండ్లోనున్న లేయర్ ఉందో ఆ లేయర్ అనేది మనకి సైజెస్ అనేవి అటు ఇటు అవుతాయి అనమాట. టాప్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. అండ్ సైడ్స్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఈ విధంగా అయితే మనం పెట్టుకోవచ్చు అనమాట. మీరు స్లో మోషన్లో చూడండి, వీడియో ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ ఇలా మనం ఫోటో తీసుకొని మీద ఫోటో ఏదైనా పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు అనమాట. సో, ఇది ఎందుకు మీద ఫోటో ఎందుకు తీసుకున్నానంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఏంటవుతుందని అంటే మనం మూవ్ చేయడానికి అవ్వదు. సో, మూవ్ చేయడానికి అవ్వదు కాబట్టి నేను బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఫోటో మీద ఫోటో తీసుకొని దాన్ని నేను కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. సో, బ్యాక్గ్రౌండ్ డైరెక్ట్గా తీసుకున్న ఫోటో మూవ్ కాదనమాట. పిక్సెల్ ల్యాబ్లో ఉన్న ప్రాబ్లం అది. సో, నెక్స్ట్ మనం కరెక్ట్గా పెట్టుకొని అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకుందాం. అది లేయర్లో ఉండాలి. లేయర్లో ఉన్నప్పుడు మాత్రమే మూవ్ అవుతాయి. సో, అదనమాట పిక్సెల్ ల్యాబ్లో. సో, రాంభద్ర ఫాంట్ అయితే నేను యూజ్ చేస్తున్నాను. మీకు నచ్చిన ఫాంట్ని యూజ్ చేయండి. ఫాంట్స్ మనం గూగుల్లో డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకొని ఇంపోర్ట్ చేసుకోవాలి. దాని మీద వీడియోస్ కావాలన్నా నేను చేస్తాను. సో, ఖచ్చితంగా ఇది ఏంటనంటే సింపుల్ థంబ్‌నెయిల్. సో, నేను చెప్తున్నట్టే సింపుల్ థంబ్‌నెయిల్. సింపుల్గా చేసుకోవాలి అనుకున్న వాళ్ళకన్నమాట. అండ్ నేను ప్రతిదీ క్లియర్గా ఎందుకు చెప్తున్నానంటే మీకు అర్థం అవ్వాలి కాబట్టి. సో, ఇక్కడ మనం చూడొచ్చు టాప్ అండ్ రైట్ అవి కూడా తగ్గించుకోవచ్చు. సైజ్ అనేది మనకి కరెక్ట్గా ఉండాలన్నమాట. వీటిని ఏమంటారంటే టెక్స్ట్ లైనింగ్ అంటారు. ఈ టెక్స్ట్ లైనింగ్ ఏదైతే మనకి ఉంటుందో అది ఆర్డర్లో పెట్టుకున్నప్పుడు మాత్రమే థంబ్‌నెయిల్ అనేది కొంచెం నీట్గా ఉంటుంది. ఆడియన్స్ క్లిక్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు పెద్ద వ్లాగ్స్ చేసే వాళ్ళు కూడా వాళ్ళు ఈ విధమైన టెక్స్ట్ పెట్టి కూడా వాళ్ళు వ్యూస్ అయితే తెప్పించుకుంటున్నారు. దానికి రీజన్ ఏంటంటే అక్కడున్న మ్యాటరు టాపిక్. సో, ఆ రెండు మనకి
క్లియర్గా అర్థమయ్యే విధంగా పెట్టినప్పుడు మాత్రమే మంచి వ్యూస్ అయితే వస్తాయి అన్నమాట. నేను ఇక్కడ చూడండి, ఇది నా వ్లాగింగ్ ఛానల్ కోసం మాత్రమే ఈ తమ్లైన్ చేస్తున్నాను. నేను ఎలా చేస్తాను అనేది మీకు తెలియాలి కాబట్టి. అదేవిధంగా ప్రొఫెషనల్ తమ్లైన్స్ కూడా మనం చేస్తున్నాము వ్లాగింగ్ ఛానల్లో. అయితే ఈ వ్లాగింగ్ ఛానల్కి ఏంటంటే ఒక కేటగిరీలోని ప్రొఫెషనల్గా చేస్తే కొన్ని వ్యూస్ వస్తాయి, నార్మల్గా చేస్తే ఇంకా మంచి వ్యూస్ వస్తాయి. అలాంటప్పుడు నార్మల్గా చేసుకోవడం బెస్ట్ అనిపించింది నాకు. అంటే కొన్ని ఛానల్స్కి ఒక ఫార్మెట్లో వెళ్ళిపోతుంది తమ్లైన్స్, కొన్ని ఛానల్స్కి ఒక ఫార్మెట్లో వెళ్ళిపోతుంది. నేను ఒక బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకొని దాని మీద వైట్ పెడదాం అనుకుంటున్నా. టెక్స్ట్ అనేది నేను వైట్ పెట్టేసి బ్యాక్గ్రౌండ్ అనేది నేను బ్లూ ఆర్ రెడ్ పెడితే బాగా కనిపిస్తుంది అనమాట టెక్స్ట్. ఆ రీజన్ మీద నేను మంచి బ్లూ కలర్ ఏదైతే ఉందో, బ్లూలోని చాలా వెరైటీస్ ఉంటాయి కదా, అందులో చూసుకుంటున్నాను. పర్ఫెక్ట్ బ్లూ అయితే నాకు సెట్ అవ్వట్లేదు, డార్క్ బ్లూ కావాలి. సో నేను కరెక్ట్గా సెట్ చేసుకొని నేను ఫాంట్ అనేది రామభద్ర పెట్టుకుంటాను. నా ఫేవరెట్ ఫాంట్ వచ్చి రామభద్ర. అదేంటంటే అక్షరాలు గుండ్రంగా ఉండి నీట్గా కనిపిస్తుంది అనమాట. సో అంటే చదవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ న్యూస్ పేపర్స్లో వాడేది కూడా రామభద్ర ఫాంట్ యూజ్ చేస్తారు, అంటే నీట్గా అక్షరాలు కనిపించడం కోసం. సో అందుకే ఈ ఫాంట్ నేను ఎక్కువ యూజ్ చేస్తాను. దీనికి ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ని సర్కిల్స్ చేయొచ్చు అనమాట. ఇక్కడ రేడియస్ ఉంది కదా, అది తగ్గించుకుంటే సైడ్స్ ఏవైతే ఉన్నాయో అవి కర్వ్డ్ వస్తాయి అనమాట, అంటే ఇలా వంగుతాయి. సో దాన్ని బట్టి కొంచెం నీట్గా ఉంటుంది. అంటే మీద డస్ట్ నీట్గా పెట్టాం కాబట్టి కిందది కూడా నీట్గా పెట్టాలి. అండ్ ఈ లైన్స్ ఎందుకు పెట్టానంటే, ఇది మిడిల్లో రావాలంటే ఈ మీద కనిపిస్తున్న బాక్సెస్ సింబల్ మీద క్లిక్ చేస్తే లైన్స్ వస్తాయి. అప్పుడు మనకి సెంటర్లో మన ఇమేజ్ ఉండాలి, సెంటర్లో టెక్స్ట్ ఉండాలి. అప్పుడు ఆడియన్స్ చూసేవాళ్ళు చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట వాళ్ళకి. సో అందుకే ఆర్డర్ ప్రకారం పెట్టుకుంటున్నాను. అండ్ చూడొచ్చు మీరు, టెక్స్టింగ్ అనేది చాలా బాగా వచ్చింది. ఇది ఏంటంటే సింపుల్ తమ్లైన్. నేను మాటిమాటికి ఎందుకు చెప్తున్నానంటే ఈ తమ్లైన్ కూడా మేము చేయలేమా అని మీరు అనొద్దు. చాలామంది ఈ తమ్లైన్ కూడా ఇప్పుడిప్పుడే యూట్యూబ్లోకి వచ్చే వాళ్ళకి ఐడియా ఉండదు. అటువంటి వాళ్ళకైతే మనం ఇటువంటి తమ్లైన్ అయితే మనం చేయము, అంటే చేసుకోండి అని చెప్తున్నాం. మనం ప్రొఫెషనల్ తమ్లైన్స్ ఇస్తాము. సో మనకు ఒక ఇమేజ్ అయితే కావాలి, ఆ ఇమేజ్ని అయితే నేను వెతుకుతున్నాను అనమాట. నేను ఇంకొక ఇమేజ్ అయితే తీసుకొని దీన్ని అయితే నేను సర్కిల్లో పెడదాం అనుకుంటున్నా ఈ ఇమేజ్. సో ఈ ఇమేజ్ సర్కిల్లో పెట్టి కొంత టెక్స్ట్ అయితే రాస్తాను. సో ఇలా ఏంటంటే వ్లాగింగ్ ఛానల్లోని ఇలాంటి వాటికి మంచి వ్యూస్ అయితే వస్తాయి అన్నమాట. ఈ సర్కిల్లో పెట్టడము, సో ఏదైనా కొత్తగా పెట్టడము, అటువంటి వీటికి మంచి వ్యూస్ వస్తాయి. దాన్ని ఉద్దేశించుకొని నేనైతే ఇలా పెట్టడం జరుగుతుంది. చాలామందికి ఇప్పుడు చేస్తున్న తమ్లైన్ కూడా ఐడియా ఉండదు, అటువంటి వాళ్ళకైతే చెప్తున్నాను. మంచి మంచి ప్రొఫెషనల్ తమ్లైన్స్ కూడా మన ఛానల్లో ఉన్నాయి, ఇవే తమ్లైన్స్ కాదు. మీరు మళ్ళీ కామెంట్ పెట్టొద్దు, ఇదేం తమ్లైన్ బ్రో ఇలా ఇంత సింపుల్గా ఉంది, పెద్ద ప్రొఫెషనల్గా లేదు అని మీరు అనొద్దు. బట్ ఈ తమ్లైన్స్ కూడా చేసుకోలేని వాళ్ళు, బిగినర్స్ అయితే ఫస్ట్లో ఇలా చేసుకోండి అని అయితే జస్ట్ బిగినర్స్ కోసం మాత్రమని చెప్తున్నాను అనమాట. ఇలా మనం రెడ్ కలర్లో పెట్టుకొని, ఎప్పుడైనా మనం కాంబినేషన్స్ ఉంటాయి, కొన్ని కాంబినేషన్స్ బాగా సెట్ అవుతాయి అనమాట. దీనికి స్ట్రోక్ వచ్చి వైట్ సెట్ అవుతుంది, రెడ్కి వైట్ సెట్ అవుతుంది, ఎల్లోకి బ్లాక్ సెట్ అవుతుంది. సో అలా మనం చూసుకోవాలి. ఎక్కువ ఇటువంటివి ఏంటంటే ఒకప్పుడు వాడేవారు ఇటువంటి తమ్లైన్స్, ఎల్లో, గ్రీన్, రెడ్ ఇలాంటివి అయితే వాడేవారు. ఆ కాన్సెప్ట్లో నేను ఇప్పుడు మనం తమ్లైన్స్ చేస్తున్నాము, అంటే నా వ్లాగింగ్ ఛానల్కి, అందుకు వ్యూస్ కూడా బాగానే వస్తున్నాయి. సో దాని రీజన్స్ వల్ల నేను అది కంటిన్యూ చేస్తున్నాను. ప్రొఫెషనల్ తమ్లైన్ చేసుకోవడానికి పెద్ద టైం ఏం పట్టదు, కానీ నా వర్క్ నేను చేసుకోవడానికి పెద్ద కష్టమేం కాదు. కాకపోతే ఇలా సేవ్ చేసుకున్న తమ్లైన్ని వైట్ స్టూడియోలోకి వెళ్ళి ఏదైతే మన వీడియో ఉంటుందో ఆ వీడియోకి మనం పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసి అప్లోడ్ అయ్యే తమ్లైన్ అని ఉంటుంది. సో అక్కడ మనం తమ్లైన్ అనేది యాడ్ చేసుకుంటాం అనమాట. సో సిగ్నల్స్ కొంచెం వీక్గా ఉన్నాయి, స్లోగా ఉంటుంది. కస్టమ్ తమ్లైన్ అని ఉంది కదా, సో ఇక్కడ మనం పెట్టుకొని మనం ఏదైతే తమ్లైన్ చేసుకున్నామో ఆ తమ్లైన్ అనేది పెట్టుకుంటాం. అండ్ చాలా నీట్గా ఉంటుంది. అండ్ ఇదే ఫార్మాట్లో చాలా అలా కంటిన్యూస్గా వీడియోస్ అనేవి మనం పోస్ట్ చేస్తుంటే మనకు మంచి వ్యూస్ వస్తాయి అనమాట. ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.